హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం చూడొచ్చు. గ్రూప్ 4కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇప్పటికే వచ్చి ఉన్నది కాబట్టి నెక్స్ట్ మనకు ప్రాసెస్ ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము 1:2 సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయాలి, తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి. ఈ ప్రాసెస్ జరగాలంటే ముందు మనకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి బ్రేకప్ వేకెన్సీ అనేది మారాల్సి ఉంటుంది. ఎందుకు మారాల్సి ఉంటుంది అని అంటే మనకు ఈ రిజర్వేషన్లు ముఖ్యంగా ఉమెన్కి హారిజాంటల్ రిజర్వేషన్ అనే దానిపైన ఇటీవలనే జీఓఎంఎస్ 3 అనే పేరుతో ఒక జీవో రావడం జరిగింది. కాబట్టి ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయాలి ప్రతి నోటిఫికేషన్. కాబట్టి దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు బ్రేకప్ వేకెన్సీ అనేది ఖచ్చితంగా మారుతుంది. ఈ బ్రేకప్ వేకెన్సీని చూసుకొని మనం నెక్స్ట్ ఎక్కడెక్కడ ఉద్యోగాలకు అర్హత ఉంది అనే దానిపైన వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే కంటే ముందే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసే కంటే ముందే బ్రేకప్ వేకెన్సీ ఇస్తారు అని చెప్పేసి నేను గతంలో కూడా వీడియోస్లో చెప్పిన. సో అది మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఎక్స్పెక్ట్ ఏం లేదు, ఇది వాస్తవంగా వస్తుందని తెలుసు కాబట్టి చెప్పిన. సో ఇక్కడ మనం చూడొచ్చు, వెబ్ నోట్లో మనకు క్లియర్గా ఇచ్చారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది, వెబ్ నోటు. ఇందులో మనకు మెన్షన్ చేశారు క్లియర్గా జీవో నెంబర్ 3, ఈ జీఓఎంఎస్ నెంబర్ 3 ఉంది కదా, ఉమెన్, చిల్డ్రన్, డిజేబుల్డ్, సీనియర్ సిటిజన్స్. సో దీనికి సంబంధించి సింపుల్గా ఇదంతా మ్యాటర్ చదవాల్సిన అవసరం లేదు. సింపుల్గా దీని మీనింగ్ ఏంటంటే ఈ గ్రూప్ 4కి సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం ఎన్ని వేకెన్సీలు? 8,180 వేకెన్సీస్కి సంబంధించి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ అంటే కొన్ని స్టేట్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి, కొన్ని సిడి క్యాడర్ పోస్టులు ఉన్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలా ప్రతి దానికి సంబంధించి అందులో ఉన్నటువంటి ప్రతి పోస్ట్ కోడ్కి సంబంధించి అంటే ఎలా ఉన్నాయి వేకెన్సీస్ ఇప్పుడు అంటే ఈ సమాంతర రిజర్వేషన్లు, హారిజాంటల్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఓసీలో ఎన్ని ఉన్నాయి, బీసీఏలో ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో ఎన్ని ఉన్నాయి, బీసీడీఈ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ కోటాలో ఇలా ప్రతి దాంట్లో కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మనము ఇక్కడ చూస్తున్నది బ్రేకప్ వేకెన్సీకి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ ఫైల్, టీఎస్పీఎస్సీ అప్లోడ్ చేసినటువంటి ఫైలు. ఇది నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసిన, మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నట్లయితే మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఎవరైనా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే జాయిన్ అవ్వండి. అక్కడ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ప్రతి వేకెన్సీ అంటే పోస్ట్ కోడ్ వైజ్గా పోస్ట్ కోడ్ నెంబర్ 1 జూనియర్ అకౌంటెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనే దాంట్లో ఇక్కడ ఇచ్చారు. సో ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఏ, బీసీఏ, బీసీడీఈ ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా ఉమెన్కి రిజర్వ్ చేసినటువంటి వేకెన్సీస్ అయితే చూపించలేదు, ఎందుకంటే మనకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ ఇదే విధంగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు జిల్లాల వారీగా ఇచ్చారు. అంటే ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 2కి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కాబట్టి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇలా స్క్రోల్ చేసుకుంటే మీరు కూడా పీడిఎఫ్ని మీరు క్లియర్గా చూసుకోండి. ప్రతి జిల్లా వాళ్ళు కూడా మీ జిల్లాలో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోవచ్చు. ఇక సిడి క్యాడర్ అదేవిధంగా స్టేట్ క్యాడర్కి సంబంధించి మాత్రము జిల్లాల వారిగా ఎన్ని అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ తెలియదు. అయితే సో మీ ర్యాంకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీ ర్యాంకు అదేవిధంగా జిల్లా అదంతా చెక్ చేసుకుంటే కొంతవరకు 90% వరకు మీకు ఉద్యోగం వస్తుందా లేదా క్లారిటీ వస్తుంది. అయినప్పటికీ కూడా మీరు ఇప్పుడే కంగారు పడి ఇంకా నాకు ఉద్యోగం రాదని ఫిక్స్ అవ్వద్దు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన వెబ్ ఆప్షన్స్ ప్లే క్రూషియల్ రోల్ అని చెప్పేసి అన్న. ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాతనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో 1:2 సెలక్షన్ లిస్ట్ అనేది కూడా త్వరలో మీన్స్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కావచ్చు, వీడియో అప్లోడ్ చేసే లోపే కావచ్చు, లేదంటే ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా కావచ్చు. ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా మనకి ఈ 1:2 సెలక్షన్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్కి టైం ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ అయిన తర్వాతనే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. ఆ తర్వాత మనకి మళ్ళీ ఈ రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఇవ్వాలి కూడా. అది ఇచ్చిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ దగ్గర ప్రాసెస్ అయిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి స్టేట్ క్యాడర్ పోస్టులు చూసినట్లయితే మనము ప్రజెంట్గా చూస్తుంది స్టేట్ క్యాడర్ పోస్టులు. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ స్టేట్ క్యాడర్ పోస్ట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్. ఇంతకుముందు ఓసీలో మనకు జనరల్ ఉమెన్ ఉండేది, ఈడబ్ల్యూఎస్ జనరల్ ఉమెన్ ఉండేది, బీసీఏ జనరల్ ఉమెన్ ఉండేది, ఇలా అన్నీ ఉండేటివి. అయితే ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఇక ఉమెన్కి ప్రత్యేకంగా చూపించరు. అయినప్పటికీ 33%
33% ఖచ్చితంగా ఉమెన్కి అయితే వేకెన్సీస్ మెయింటైన్ చేయాల్సిందే. ఆ ప్రాసెస్ ఎలా అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చేసినా మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. సో ఉమెన్ ఎవరైతే ఉన్నారో మీరు మాకు వేకెన్సీస్ ప్రత్యేకంగా చూపించలేదు అని అంటే మాకు 33% ఇస్తారా ఇవ్వరా అనే కంగారు అవసరం లేదు. ఖచ్చితంగా 33% వేకెన్సీస్ మెయింటైన్ చేస్తూనే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్లో 30 వేకెన్సీస్ చూపించారు. 30 అంటే 30లో 33% ఎంత అంటే 1/3 ఎంత 10 వేకెన్సీస్. ఖచ్చితంగా 10 మంది ఉమెన్ ఈడబ్ల్యూఎస్లో ఉండేలాగా చూస్తూనే ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ అందినా కూడా మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తా. అవసరమైతే వీడియో కూడా చేస్తా. ఓకే, ఇక నెక్స్ట్ అప్డేట్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ అప్డేట్స్ కూడా మనకు త్వరలోనే వస్తాయి. కొద్ది ఓపికతో ఉండండి గ్రూప్ 4 అభ్యర్థులు. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.